పాడినంతసేపు మీరు ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిక్కచ్చిగా ఆలోచన మొత్తం కనెక్ట్ అయిపోయారు. నిజంగా ఆ విషయాలన్నీ పాట రూపంలో చెప్తే మీరు అంత కనెక్ట్ అయ్యారు. కానీ చెప్తే ఓడినారు, మనకు మామూలుగా ఎక్కదు. పాడి వినిపించింది కాబట్టి దాదాపు అందరికి ఎక్కి ఇక్కడ విన్న ప్రతి ఒక్కరు ఇంకో 10 మందికి ఆ పాటల రూపంలో వచ్చిన మంచిని పంచుతారని చెప్పి కోరుకుంటూ, రాచకొండ రంగన్న గారు రాసినటువంటి మన పీపల్పాడు గ్రామం మీద, మన పీపల్పాడు పల్లె ఒక చరణం, ఒక పల్లె వాడతా. ఆ పాటను వాడింది మన నల్లింకి రాఘవేంద్ర అన్న గారు. అన్న వాడితేనే బాగుంటుంది, కానీ తాత కోరిక మేరకు నాకు కూడా వాడాలని ఉంది. ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ అయితే క్షమించాలి. నా పల్లె పీపలు పాడు జన్మనిచ్చి నా పల్లెటూరు, నా పల్లె పీపలు పాడు జన్మనిచ్చి నా పల్లెటూరు, సబ్బండ కులమూలూరు శాంతికి పెట్టింది పేరు, రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దరసి మురిసిపోతనే, తూర్పు తంగడి పెళ్లి చెరువు పడమట రంగా నాదుని నిలవు, దక్షిణాన దండిగ పంట ఉత్తరాన ఊరికి చేరుకుంటా, దక్షిణాన దండిగ పంట ఉత్తరాన ఊరికి చేరుకుంటా, రాచకొండ పొలిమేరలలో రాజుగా ఆడుకుంటా, పచ్చని పంటలలో పాటనై తిరుగుతుంటా, పచ్చని పంటలలో పాటనై తిరుగుతుంటా, చేతులెత్తి మొక్కుతున్నానే నా పల్లె తల్లి చెప్పరాని చరితే నీదమ్ము, నా పల్లె పీపలు పాడు జన్మనిచ్చి నా పల్లెటూరు, సబ్బండ కులమూలూరు శాంతికి పెట్టింది పేరు, రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దర్శి మురిసిపోతుంది, రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దర్శి మురిసిపోతుంది, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.